ఫైర్ క్రాకర్స్ ని బ్యాన్ చేయాల్సింది పోయి దాంతో జరిగిన పొల్యూషన్ ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. ఢిల్లీలో ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ స్టేషన్ దగ్గర ఇవన్నీ బండ్లు తిప్పి అక్కడ 2-3 బండ్లు ఒకేసారి ఇట్లా ఎక్కడెక్కడైతే స్టేషన్లు ఉన్నాయో ఇవి ఎయిర్ పొల్యూషన్ స్టేషన్స్, అక్కడ ఈ బండ్లన్నీ తిప్పి అక్కడ ఫాల్స్ గా రిపోర్ట్ వచ్చేటట్టు చూస్తున్నారు వాళ్ళు. అక్యురేట్ గా చూస్తే ఆ పొల్యూషన్ ఎక్కువ చూపిస్తుంది, కానీ ఈ బండ్లు తిప్పడం వల్ల వాటర్ అక్కడ వేయడం వల్ల తక్కువ అయిపోతుంది ఎయిర్ పొల్యూషన్. ఇప్పుడు మన హైదరాబాద్ లో తీసుకుంటే 23 మందికి సగం లేకపోతే మొత్తం కంప్లీట్ బ్లైండ్ అయిపోయినాయి పిల్లలకి ఐస్. ఇట్లానే ఢిల్లీలో తీసుకుంటే 13 మంది ఐ ఇంజురీస్ కి సంబంధించిన కేసెస్, అందులో 3 మొత్తం కంప్లీట్ పోయినాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్ లో తీసుకున్నట్టయితే 14 మంది పిల్లలే కంప్లీట్ గా విజన్ లాస్. ఇంకా కాన్పూర్ లో 9 మంది పోయినాయి. సో ఇట్లా ఇండియా మొత్తం చూసుకుంటే 100కి పైనే పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు, కళ్ళు మొత్తం పోయినాయి వాళ్ళే. ఇప్పుడు ఏం చూస్తారు? ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తారు వాళ్ళు? ఎవరు దానికి బాధ్యులు? ఎవరు దానికి ఫస్ట్ బాధ్యులు? వాళ్ళ తల్లిదండ్రులు. పిల్లల చేతుల ఫైర్ క్రాకర్స్ ని ఇవ్వద్దు. అసలు ఏమొస్తుంది దాంతో? ఏమైనా పొల్యూషన్, ఇంకా కళ్ళు పోతాయి, ఇంకేదైనా దాంతో ఒకటి కూడా ప్రయోజనం లేదు మంచిది. ఇంకా అన్ని నష్టాలే ఉన్నాయి దాంతో. ఫస్ట్ పేరెంట్స్, సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ బ్యాన్ చేయాల్సింది పోయి ఇంకా వాళ్ళని ప్రోత్సహిస్తుంది.